అటువంటి ప్రోగ్రాం అది. ఎందుకంటే ప్రపంచానికి బైబిల్ తెలియక చాలామంది నాశనానికి పడిపోతున్నారు ప్రపంచ దేశాల్లో. వాళ్ళందరికీ బైబిల్ మనం చెప్పగలగాలి. వాళ్ళందరికీ మనం బైబిల్ చెప్పగలగాలంటే మన వాక్కు ప్రపంచం వినాలి, మన మాటలు ప్రపంచం వినాలి. కనుక మరి ఎలా చెప్పగలం మనం? జైశాలి.tv ఎవరు చూస్తారు? ఎవరో నెట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు చూడగలరు. మరి సామాన్య ప్రజలు ఎలా చూడగలుగుతారు? వాళ్ళకున్న కేబుల్ టీవీల్లో చూడగలరు. మరి కేబుల్ టీవీ వరకు మనం రావాలంటే మనకు 150 కోట్ల రూపాయలు అవసరం. ఆయన కోసం అడుగుతున్నాం. మనని గురించి మనం ఏదో గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి కాదు. దేవుని వాక్యం ప్రపంచం అంతా ప్రకటింపబడాలనే క్రీస్తు శకంలో యేసుప్రభు వారు చెప్పిన మాట, సకల జనులకు సాక్షార్థమై ఈ వార్త ప్రకటింపబడును, తరువాత అంతం వస్తుంది అన్నాడు. మనతో ఏమన్నాడు? అపోస్తలులతో చెప్పిన మాట, మనతో చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఇప్పుడున్న ఛానల్ అని ప్రకటించడం లేదా అండి అని మీరు అనొచ్చు. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు మీకు తెలీదా? సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు? లేదు. వాళ్ళే లేనిపోనివన్నీ కాకమ్మ కథలు, మాయ కథలు దండుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు. కనుక సువార్త అనేది ప్రపంచానికి వెళ్ళలేదు. కనుక అబ్రహామును దీవించిన దేవుడే మెల్కీసెదెకుగా వచ్చి తండ్రి వాగ్దానాలన్నీ అబ్రహాముకు తెలిపిన మీడియేటర్గా మెల్కీసెదెకు ఆ రోజు ఉన్నాడు. ఈరోజు మన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎవరినైతే మనం నమ్ముకున్నామో ఆ యేసు ఈరోజు మనకు మీడియేటర్గా మన తండ్రికి మనకే ఉన్నాడు. కనుక ఈ విషయంలో మనం సక్సెస్ అవుతాం. ఈవేళ కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం. నా తరంలో కాకపోయినా మీ తరంలోనే సక్సెస్ అవ్వాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. తండ్రి, ఆ ఛానల్ మేము ఓపెన్ చేయాలి, ఒక పెద్ద స్టూడియో నిర్మాణం చేయాలి. ప్రపంచ భాషలు, అన్ని భాషల్లో ఒక ప్రసంగం, అన్ని భాషల్లో, ఫ్రెంచ్ కానీ, డచ్ కానీ, స్వీడిష్ కానీ, మరి జర్మనీ కానీ, తర్వాత రష్యా కానీ, అన్ని ప్రపంచ భాషల్లో మరి ఈరోజు మేము అనుకున్నది వ్యక్తపరిచేది నువ్వు మాకు నేర్పింది మేము చెప్పాలంటే అది కావాలి తండ్రి. డబ్బు కావాలి. ఇది దేవునికి పెద్ద పని కాదు. ఎందుకంటే మన విశ్వాసులకు తండ్రి అబ్రహామును దీవించిన దేవుడే ఈరోజు మనకు కూడా తండ్రిగా, దేవుడిగా ఆయన ఉన్నాడు మనకి. అందుకే శత్రువులను నీ చేతికి అప్పగించడానికంటే ఎంతోమంది ఈరోజు యేసుక్రీస్తుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుకి ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారని క్రైస్తవ ఛానల్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక 6-7 ఛానళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అసలు ఏం చెప్పడం లేదు. ఒక ఛానల్ ఆరాధన ఛానల్ వాడైతే ఎంపీ కింద కంటెస్ట్ చేయడానికి అటు ఛానల్లో వాడుకుంటున్నాడు. ఛానళ్ళు పెట్టారు, కానీ ఏం చెబుతున్నారు వాళ్ళు? ఛానల్లో వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు దేవుని గురించి? ఇంత అన్యాయం జరిగినప్పుడు ఈ అన్యాయం ఎందుకు జరిగింది, ఆ ఛానల్లో ఎందుకు తప్పుడు మాటలు వచ్చాయని వాళ్ళ ఛానల్లో కౌంటర్ వేయగలుగుతున్నాడా? కౌంటర్ వేయగలిగే మగాడు లేడు కనుక మరి మా దగ్గరికి ఎవరు రాలేదండి, మేము మా ఛానల్లో కౌంటర్ వేయలేకపోయాం ఆయనకంటే. మరి మేము ఉన్నాం కదా, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉంది, రావచ్చు కదా, కెమెరా పట్టుకొని మేము వేస్తాం, నీ ఛానల్లో ప్రకటించు. ఇది ఒక మత సంబంధమైన ఛానల్గా మారిపోయి, ఓ పీస్ అనేది ఇస్లాం వాళ్ళకి మత ఛానల్గా మారిపోయింది. ఒక టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళకే 2 ఛానల్, భక్తి ఛానల్ అని ఈ ఛానల్ అని రాక అవి కూడా ఒక మత సంబంధమైన ఛానల్గా మారిపోయాయి. ఇక ఆరాధన తర్వాత ఏంటంటే కొన్ని ఛానల్ క్రిస్టియన్ ఛానల్ ఉన్నాయి, ఇవి కూడా క్రైస్తవ మత ఛానల్గా మారిపోయాయి. అసలు జనరల్గా అసలు మరి పొద్దున మనం ఛానల్ ఓపెన్ చేసామంటే మత సంబంధమైన ఛానల్గా అది ఉండకూడదు. ప్రపంచానికి సరైన న్యూస్ అందించడానికి మొట్టమొదటి విశాఖపట్నంలో నేను మాట్లాడినప్పుడు ఆ నలుగురు రహస్యమే నలుదిక్కుల సారం అనే ఒక టైటిల్ పెట్టాను. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ అని మాట్లాడుతూ, ఇట్స్ జనరల్ సబ్జెక్ట్ అది. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. నీ జన్మకు వెనక హిస్టరీ ఉందని, నీ చావు తర్వాత అంతా మిస్టరీగానే ఉండిపోయిందని అని ఒక సంచలనాత్మకమైన టైటిల్ మాట్లాడినప్పుడు ఆ రోజుల బీచ్లో కొన్ని వేల మంది ఆ ఫాలోయింగ్ చూస్తుంటారు. అప్పటి నుంచి మనం బాగా డెవలప్ అయ్యాం సిటీలో. 4 గుర్రాల మీద అంటే భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు చెప్తుంది ప్రకటన గ్రంథంలో. అవి మనం చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆకర్షితులైపోయారు. బైబిలు నిజంగా మంచి న్యూస్. నలుదిక్కులంటే మొదటి దిక్కు తూర్పు, రెండో దిక్కు ఏమంటే ఆపోజిట్లో పశ్చిమం అయినా మరి
ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు, నలుదిక్కుల సారం. 4 దిక్కుల్లో ఏం జరుగుతుందో, ప్రపంచం ఎలాగ అంతరించిపోతుందో అనేది ప్రకటన గ్రంథం 6 అధ్యాయంలో మనం చూస్తాం. అది మన ప్రకటన గ్రంథం అని మనం చెప్పామంటే ఇది క్రిస్టియన్కి సంబంధించిన ఛానల్ అనుకోకుండా మన ఛానల్ మనం ఎలా చేయాలంటే, అటు హిస్టారికల్ ఛానల్స్ కానివ్వండి, అలాగే ఒక జియోగ్రఫికల్ ఛానల్ కానివ్వండి, అంటే డిస్కవరీ కానివ్వండి, తర్వాత ఇంకోటి ఏదైనా నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి, తర్వాత సైన్స్ నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి, ఏదేమైనా సరే ప్రపంచంలో ఉన్న ఈ ఛానల్స్ అన్నిటికంటే మించిన ఛానల్గా మన ఛానల్ మార్చగలగాలి. ఒక సెన్సేషనల్ ఛానల్ కావాలి. ఇది అందరిలాగా నలుగురిలాగా ఛానల్ పెట్టి మనం కూడా 4 పాటలు 4 డ్యాన్సులు ఇచ్చేద్దాం అనేది కాదు మనది. ఒక పవిత్రమైన ఆశయంతో ఇది మీరు చేయకపోతే మీ దేశ నాశనం అయిపోద్ది, మీ ప్రజలు నాశనం అయిపోతారు, మీరు మేల్కోండి అని చెప్పాలి. ఇప్పుడు ప్రపంచానికి ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఏం జరుగుతున్నాయో చెప్తున్నారు, కానీ ఎందుకు జరుగుతున్నాయి అనేది న్యూస్ ఛానల్లో లేవు. అక్కడ ఏం జరిగింది చెప్పేస్తాడు అంతే. అమెరికాలో ఏం జరిగింది చెప్తాడు. WH టవర్స్ కూల్చేశారు. ఎందుకు కూల్చేశారు? ఆ తర్వాత అన్నీ చెప్పుకొచ్చాడు. బిన్ లాడెన్, పగస్సులు, యుద్ధం, ఇరాక్ మీద యుద్ధం, ఇస్మాయిల్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉండటం, ఇవన్నీ చెప్తున్నాడు. అసలు ఇది ఎక్కడ పుట్టింది అది చెప్పలేదు ఏ ఛానల్. BBC కానివ్వండి, CNN కానివ్వండి. ఇదంతా దీనికి కారణం అబ్రహాం షారా అనే ప్రపంచ మూలో నన్ను ఎవడైనా చెప్పాడు దీనికి? దీని అందరికీ బైబిల్ కారణం. బైబిల్లో ఉంది మూలం. ఆ రోజు షారా మాట విని అబ్రహాం చేసిన తప్పు వలన ఇష్మాయిల్ అనే వాడు పుడితే, ఇష్మాయిల్ ఇశ్రాయేలుకు జరిగిన యుద్ధంలో ఒకే తండ్రి పిల్లలుగా వీళ్ళిద్దరూ ఎలా పోట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ పట్టణంలో మరి వీళ్ళిద్దరు ఈ 2 దేశాలు, ఈ 2 జాతుల మధ్య జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఘోరకల్లి ప్రపంచ దేశాలు కొమ్ముగాస్తున్నాయి. కొన్ని దేశాలు అగ్రరాజ్యాలు ఇస్మాయిల్ని సపోర్ట్ చేస్తుంది, కొన్ని అగ్రరాజ్యాలు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలి? అసలు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తే అమెరికాకే ముప్పు తప్పదన్న 2004లో నేను మాట్లాడిన ఆ టాపిక్. అసలు ఈ హిస్టారికల్ అంటే ఇలా అయిపోతారు మీరు అని నేను చెప్పినటువంటివి వీళ్ళ పాపం గ్రహించలేకపోతే, ఇది మన ఛానల్ వచ్చిందంటే తప్పనిసరిగా మనం చెప్పి వినిపిస్తాం. మీరు బుద్ధి కలిగి నడుచుకోండి అమెరికన్స్, మీరు బుద్ధి కలిగి నడుచుకోండి. అమెరికాని గుడ్డిగా సపోర్ట్ చేద్దని ఇంగ్లాండ్తో చెప్తాం, అమెరికాని గుడ్డిగా సపోర్ట్ చేయొద్దని టర్కీతో చెప్తాం, అమెరికాని గుడ్డిగా జర్మనీతో చెప్తాం. ఏంటంటే అగ్రరాజ్యాలు ఇవన్నీ కూడా. అంటే ప్రపంచంలో ఏ మీడియా వాడు ఊహించని అతి ప్రాముఖ్యమైనటువంటి మూలాల నుంచి మనం మాట్లాడుకుంటూ మన ఛానల్ వెళ్ళిందంటే ప్రతి వాడు మన ఛానల్ ఓపెన్ చేయకుండా ఈరోజు పీడీ సుందరరావు మాట వినాలి. ఎంత నన్ను తిట్టుకున్నా అండి, ఒరే మాట్లాడితే వాడే మాట్లాడాలరా అంటారు. ప్రజల గుండెల్లో ఉన్న మాట ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే అతనే మాట్లాడాలండి. అసలు మీసం ఉన్న మగాడు క్రైస్తవులు ఎవడంటే అందరికి వచ్చేవాళ్ళే, ఆయన ఒకటే మీసం ఉన్నాడని కూడా చెప్తారు వాళ్ళే. ఎందుకంటే దేన్నైనా మనం శాసించగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. 2012 యుగాంతం కాదు, మీరు హ్యాపీగా గుండె మీద చేసుకుని పడుకోండి అని చెప్పినప్పుడు బీరీ సుందరం ఒక్కడు మాత్రమే ప్రపంచంలో. మిగతా వెధవ సన్నాసులు అందరూ చత్తారు పోతారు. ఇదే కదండి 2012 డిసెంబర్ 21 వరకు. కనుక భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తును కూడా మనం చెప్తాం. నాట్ ఓన్లీ వరల్డ్ ఫ్యూచర్ కాదు, యూనివర్సల్ ఫ్యూచర్ కూడా మనం చెప్పగలం. అసలు యూనివర్స్ గురించి చెప్పగలం. రాని స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పిన కారు కోతలు, కట్టుకథలు ఈ మీడియా వాళ్ళు ప్రకటిస్తున్నారు తప్ప ప్రపంచ మీడియా, నాట్ ఓన్లీ ఎవరు తెలుగు మీడియా, ప్రపంచ మీడియా వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవాలు మూలాల దగ్గరికి చెప్పిన వాడు ఎవడు లేదు. ఎందుకంటే బైబిల్ వాడికి తెలియదు కనుక. బైబిల్ వాడికి తెలియదు. ఈరోజు వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే ప్రతి మగవాడి ఉన్నత స్థితి కట్ట వెనకాతలు ఎవరట్టు ఉన్నారు చెప్పండి? ఆడదా? ప్రతి మగవాడి నాశనానికి వెనుకున్నది ఆడదే. ఇది ప్రారంభం. ఏదైనా వనలో జరిగిందో తెలుసా? అమెరికా వాడు తెలుసా? ఇంగ్లాండ్ వాడు తెలుసా? ఎవరికీ తెలియదు. అదే మన దేశంలో అయితే ఈ క్యారెక్టర్ని వాళ్ళు దేవతగా సృష్టించుకున్నారు. ఈ క్యారెక్టర్ని వాళ్ళు దేవతగానే సృష్టించుకున్నారు. ఓకే, వాళ్ళు సృష్టించుకున్నారు, వాళ్ళ నమ్మకాలు వదిలేయండి. కానీ సమస్యలు మాత్రం ఎదుర్కొంటున్నది వీళ్ళే. మరలానా సమస్యలు ఎదుర్కొంటున్నది. ఇంటికి దీపం వెళ్ళాలే కావచ్చు, కానీ ఇంటికి మంటలు కూడా వెళ్ళాలే. ఎప్పుడు ఒక కోణంలో ప్రతి వాళ్ళు చూస్తున్నారు, రెండో కోణాన్ని ఎవరు అబ్జర్వ్ చేయటం లేదు. ప్రతి వాళ్ళు బొమ్మ చూస్తున్నారు, బొరుసు తెలియకుండా పోయింది. ఇంతవరకు దేవుడు అనుకున్నారు, కానీ వెనకాతలో ఉన్న దెయ్యాన్ని ఎవరు చూడలేదు. అది ప్రపంచానికి పరిచయం చేసింది పక్క పీడిస్తున్నారు రవే. మరి దెయ్యం అంటూ ఒకటి ఉంది. దెయ్యం అంటే దాని మీసాలు, గడ్డాలు, కూరలు, తల, అది కాదు. నిప్పులుగా అక్కడ కాదు దెయ్యం అంటే. ఒక కనబడిని ఒక యాంటీ వైరస్, ఒక బ్యాక్టీరియా, ఒక పవర్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడు. అది నాస్తికులు మనం దెయ్యం అన్నామని, అసలు దెయ్యాలు ఉన్నాయని ఆడు తెలుగుతో కూడా అంటాడు. కానీ మనకు తెలుసు ఆ యాంటీ వైరస్ ఏంటి, ఆ యాంటీ బ్యాక్టీరియా ఏంటి.
అది ఎలా దెబ్బతీస్తుంది వ్యవస్థ? నీ మనసుకు పట్టినటువంటి చీడ, నీ ఆలోచనలకు పట్టిన చీడ, నీ ఆలోచనలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఏ బ్యాక్టీరియా అయినా లేదంటే ఏదైనా మన శరీరంలో ప్రవేశిస్తే కానీ శరీరంలో ఉన్నటువంటి కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతాయి. కానీ మరి ఆలోచనలకు ఏం కణాలు ఉన్నాయి? ఆలోచన కణాలా? నో. మరి ఆలోచనలోనూ కూడా వెళుతుంది. ఏది వెళుతుంది అన్నాడు? బైబిల్ వెళ్తుంది అన్నాడు. నీ ఆలోచనలో కూడా బైబిల్ వెళ్తుంది. కనుక ఇలాంటి వాస్తవాలను మన ప్రపంచ దృష్టికి తీసుకెళ్తే మన ఛానల్ని చూడని వాడు ప్రపంచంలో ఎవడు ఉండడండి. ఏదైనా మనల్ని అడగాలి, అలాంటి ఛానల్ మనం పెట్టాలి. పీడి సుందర జన్మ సార్థకం అయిపోద్దండి అంతటితో. అది నాకు అనేక సంవత్సరాలుగా నా కన్నకలండి అది. నేను అదే ఆశపడుతున్నాను. ఈ ప్రపంచ ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఇంట్లో బయటికి రాని వాళ్ళు ఉన్నారు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, వీడు చెప్పేవాడు అనుకునే గర్వపోతులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి కలగాలంటే తండ్రి నువ్వు నాకు ఒక ఛానల్ నా చేతిలో పెట్టు. అది ఎన్ని కోట్లో నేను ఆలోచించను, అది నాకు అనవసరం. అది ఎన్ని కోట్లైనా నాకు నువ్వు ఇవ్వాలి. నా తరంలో ఇస్తావా? నా కుమారుడి తరంలో ఇస్తావా? దావీదు దేవాలయం కట్టాలనుకున్నాడు, కానీ అతనికి ఇష్టం లేదు, కుమారుడి చేతి కట్టించుకున్నాడు. సొలొమోను కట్టాడు బంగారు దేవాలయం అన్న దేవుడు. అలాగా నేను చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. నువ్వెందుకురా యుద్ధాలు చేసావు కదా, అలసిపోయావు, నువ్వు ఊరుకో, నీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే అని ఆయన అనుకోవచ్చు ఆయన. కనుక ఏదేమైనా రేపు అది వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంతే. ఇది మా డాడీ కన్న కళ. ప్రపంచానికి వాస్తవం తెలియాలి, ప్రపంచానికి నిజం తెలియాలి. ఈ నిజంలో, ఈ వాస్తవాలలో దేవుడు కనబడతాడు ప్రపంచానికి. ఆ దేవుణ్ణి చూపించగలగాలి. ఎందుకంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎక్కడున్నాయట? కనబడని ఈ ప్రకృతిలో దాగున్నాయన్నాడు. అది ఎవడు చూపించగలుగుతున్నాడు? దృశ్యమైన భ్రష్టు పట్టిన అశ్లీల దృశ్యాలను చూపిస్తున్నాడే తప్ప అదృశ్యమైన దేవుణ్ణి చూపించడానికి ఈ ఛానల్ సరిపోవండి. ఒకవేళ ఉన్నా ఆ మ్యాటర్ వీళ్ళకి దొరకదండి. ఈరోజు సినిమా నేను మొట్టమొదట అండి జాన్సన్ గారు సంగీతంలో ఆయన నేతృత్వంలో మంచి పాటలు మనం వింటున్నాం. వీడికి ఏం పెడితే బాగుంటుంది అబ్బా అని ఆలోచించి నేను వాడికి ఒక డిగ్రీ ప్రదానం చేశానండి. సంగీత సింహ అని పెట్టానండి. ఇది కాపీ కొట్టాడండి సినిమాలోను. లెజెండ్లో వాడు ఏం చేశాడు? బాలకృష్ణకి నటసింహ అని పెట్టాడు. చూడండి, లెజెండ్ ఇప్పుడు ఆడుతుంది. చూసారండి ఎలా కాపీ కొట్టారు వీళ్ళు? దే ఆర్ ఆల్వేస్ సెర్చింగ్ అవర్ jayshali.tv. అంటే మనలో నుంచి కొత్తదనం అనేది బయటకు వస్తుందని వాళ్ళకు తెలుసు. అంతవరకు నట సామ్రాట్, నట కిరీటి, చెత్త చెదారాలు పెట్టుకొని ఆడి బాబుకి నట సామ్రాట్ ఉండి వీడికి నట శిరోమణి ఇలా రకరకాలుగా వీళ్ళు పెట్టుకున్నారండి. కానీ సింహ అనే పదాన్ని మాత్రం జాన్సన్ గారికి ప్రదానం చేశారు. ఒరే నువ్వు సంగీత సింహరా అన్నానంతే. ఈ సంగీత సింహ ఇప్పుడు నేను నటసింహ అని వీడికి పేరు పెట్టారు. అంటే వీళ్ళంతా పెద్ద కాపీగళ్ళు. ఏమండి మీరు అనుకున్నారు మన ఛానల్ ఎవరు చూడటం లేదని? ప్రపంచాన్ని తెలుసండి. ఒరే ఆడు నోటంటూ వచ్చే ప్రతి మాట అద్భుతం రా అని చెప్పుకుంటే సిగ్గు కదండి. బైబిల్ని ఒప్పుకోవాళ్ళు. వీళ్ళు హిందువులు కదండి, వాళ్ళు ఒప్పుకుంటారేంటి? వాళ్ళు ఒప్పుకోరు. కనుక బైబిల్ని గొప్ప చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎవడో చెప్పిన ఒక అనామకుడు చెప్పిన 2012 డిసెంబర్ 21 అయిపోతుందని అందరూ అయిపోతుంది అనేవాళ్లే. కానీ అవదని చెప్పిన వీడేరా మగాడని ఒక్క ఛానల్లో చెప్పాడండి. అంటే హైలైట్ చేయడం, మనల్ని హైలైట్ చేయడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే మనల్ని హైలైట్ చేయడం కాదు, వాడు దేవుణ్ణి హైలైట్ చేయడం వాడికి ఇష్టం లేదు. యేసు విదేశీ దేవుడు అనుకుంటున్నారు, క్రైస్తవ్యం విదేశీ మతం అనుకుంటున్నారు వాళ్ళు. కాదది, అది అసలు మతమే కాదనే మాట మొట్టమొదట నా నోట ప్రపంచానికి చెప్పాను. క్రైస్తవ్యం అనేది మతం కాదన్నాను. క్రైస్తవ్యం అనేది మార్గం. ఎక్కడైనా మతం అనే మాట బైబిల్లో మీరు చూపించగలరా అని అడిగాను. అసలు ఎవ్వడూ చూపించలేడండి. యోధ మతం ఉందంతే, క్రైస్తవ మతం లేదు. క్రీస్తు మార్గం అనే మాట ఉంది. ఇట్స్ వే. కనుక అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహామును దీవించాడు తన కొడుకైన మెల్కీసెదెకుతో. ఏమని? రాజులను నీ చేతికి అప్పగించిన, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక. కొందరు రాజులని యుద్ధంలో ఓడించాడు, కొందరు రాజుల్ని పాదాలకు శరణార్థులుగా చేర్చాడు. కొంతమంది రాజులతో అబ్రహాం శరణు కోరారు. ఈ రాజులతో అబ్రహాం హీరోగా యుద్ధంకి వెళ్ళాడు, శత్రు రాజులను జయించాడు. ఈ జరిగించిందంతా కూడా దేవుడే.
ఆనాడు ఎక్కడో ఊరను పట్టణంలో ఉన్న హెబ్రీయుడైన ఎవరికీ తెలియని ఒక అమాయకుడిని తీసుకొచ్చి ప్రపంచ శిఖరాలపై చరిత్రను సృష్టించాడు అబ్రహాము ద్వారా. మన ద్వారా ఈ తరంలో ఎందుకు చేయకూడదు? 2000 సంవత్సరాల తర్వాత యేసు ద్వారా జరిగించిన వాడు మరో 2000 years తర్వాత మనల్ని ఎందుకు చేయడు? ఈ గ్యాప్ చేస్తాడా? చేయాలి. అబ్రహాముకి 2000 years ముందు ఇంకా ముందుకెళ్తే ఆదాం గారు చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2000 years అబ్రహాం గారు చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఇక మన ద్వారా దేవుడు చేస్తాడు తప్పనిసరిగా. అబ్రహామును దీవించిన దేవుడు మనం లేదు డబ్బిచ్చి దీవించమని నేను అనటం లేదు. ఆయన సువార్త ప్రకాశం మూర్ఖులై మత ఛాందస్యవాదులైన క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, మరి ఇస్మాయిలు కానివ్వండి, మతం అనేది ఛాందస్సు పిచ్చిగా, మతం అనేది మార్పుకు కారణం కావాలి. అది నీ అభిమతం అనుకోవాలి తప్ప అదొక మతం అని దానికి ఒక ఛాందస్సు వాదం అనే జబ్బును అంటగట్టి మనుష్యుల మధ్య అల్లకల్లోరాన్ని సృష్టించడం. అందుకే పుట్టింది టెర్రరిజం. ఈ మత ఛాందస్యవాదులు ఇస్మాయిలీలోనే పుట్టిందే ఈ టెర్రరిజం అనేది. డబ్బు అనే దాని మీదే పుట్టిందే మనీ. ఈ మనీయిజం మీద పుట్టిందే ఫ్యాక్షనిజం పుట్టింది. ఇవన్నీ ఎందుకు పుట్టాయి అనుకుంటున్నారు మీరు? మనుష్యుడు తన బుర్ర చెదబట్టింది నీ బీరువాలో ఉన్న ఫైల్స్ కదయ్యా, చెదబట్టింది నీ మనసులో ఉన్న మంచి ఆలోచనలకి. కనుక అక్కడ కొట్టాలి చెదలమందు అక్కడ కొట్టాలి. అలాగే ఈ మానవ హృదయాలు, కరడగట్టిన మానవ హృదయాలు ఇప్పటికే పాప పంకిలమై మనుష్య జాతిని, నరజాతిని సర్వనాశనం చేయడానికి పూనుకుంది విరోధి బ్యాక్టీరియా, యాంటీవైరస్. కనుక ఈ యాంటీవైరస్గా మనం దీన్ని తయారు చేసి ఆ వైరస్ని ముగించాలి. మనం ఆ రోగక్రిమిని నాశనం చేయాలి. నాశనం చేయాలంటే అది చిన్న పని కాదు. ఒక్క మాటలే చేస్తాయి. కత్తి కాదు, కలం కాదు. కత్తితో రాజ్యాలను జయించారు కొందరు, కలంతో స్వతంత్రాన్ని తెచ్చారు మరికొందరు. మాటతో ప్రపంచాన్ని మార్చేది మనమే. ఒక మాట, అది దేవుని మాట అయి ఉండాలి మనిషిని మార్చటానికి. ఒక భార్య ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే నీ మాటలే. ఒక భర్త నాశనం కాకుండా ఉండాలంటే నీ మాటలే. నీ పిల్లలు తప్పుదారి నడవకుండా ఉండాలంటే నీ మాటలే. మాట మనిషిని మారుస్తుంది. మాట మనిషిని రెచ్చగొడుతుంది. మాట మనిషిని పాడు చేస్తుంది. మాట మనిషిని చంపుతుంది. కనుక మెల్కీసెదెకు నిజంగా అబ్రహాముని ఏం చేశాడంటే ఎంత డెవలప్ చేస్తున్నాడు చూడండి. నీ శత్రువులను 20వ వచనంలో నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక, ఆయనదయ్య విజయం, ఆయనది విజయం అని చెప్పినప్పుడు అతడు అన్నిటిలో అతనికి దశమాంశములు ఇచ్చిన 28వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. దేవుని మందిరం కావాలి. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో, నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదు. 10వ వంతు నీకు నిశ్చయముగా ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలలో దశమాంశాలు 10వ భాగాన్ని ఇవ్వటం అనేది అబ్రహాము గారు ప్రారంభించారు. అప్పుడు అబ్రహాం గారు ఇశ్రాయేలీయుడు కాడు, హెబ్రీయుడు మాత్రమే, అన్యుడు మాత్రమే. ఈ హెబ్రీయులు ఇష్మాయేలీలు ఉన్నారు, హెబ్రీయుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. కనుక దశమాంసములు ఇవ్వటం అనేది ఇశ్రాయేలుగా మాత్రమే మీరు అనుకోకండి. దేవునికి క్రీస్తు వచ్చినంత వరకు మనిషి ఇవ్వవలసినటువంటి కానుక దశమాంసము. ఎందుకంటే అది ఇచ్చి నువ్వు అతను సంతృప్తిపరచవు. మనకి ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, సార్ కొంచెం టీ తీసుకుని వెళ్ళండి, సరే పేదవాడి ఇచ్చే టీ అనగానే మనం ఎంత హ్యాపీ అయిపోతాం, ఇవ్వండి పర్వాలేదు అంటాం. కనుక యేసుక్రీస్తు వారు కూడా 10 మంది కుష్ఠరోగులు బాగు చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక్కడు మాత్రం వచ్చాడు. వచ్చిన వాడిని ఏమడిగాడు తెలుసా? ఆయన అడిగిన మొదటి ప్రశ్న, మిగిలిన 90 అని అడిగాడు. అంటే కృతజ్ఞత, థ్యాంక్ఫుల్గా నువ్వు ఉన్నావా? నువ్వు ఇచ్చేవాడిగా ఉన్నావా, లేకపోతే ఎప్పుడూ పుచ్చుకునేవాడివిగానే ఉంటావా? దేవునికి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి అడిగేవాళ్ళే అందరూ. దేవుణ్ణి అడుక్కోండి, నువ్వు అడగకపోతే మేము అడుక్కుంటాం, మాకు చెప్పండి అంటున్నారు. ఏ ఛానల్లో చూడండి, మేము దేవుణ్ణి అడుగుతామండి, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా మాతో చెప్పండి, మేము దేవుణ్ణి అడుగుతాం అంటే అడుక్కోవడానికి ఇటు మీడియేటర్. ఇడు ఆ అడుక్కున్న వాళ్ళకి ఈ పెద్ద అడుక్కున్నవాడు మీడియేటరు. దేవుడికి ఎవరిస్తారు అని ఈ మాట మొట్టమొదటిగా నేను మీకు నేర్పించాను. అట్ ద ఏజ్ ఆఫ్ 12th year అండి నేను అప్పటి నుంచి మాట్లాడడం ప్రారంభించాను. 12వ ఏట నా గళం విప్పాను నేను. దేవుడికి ఇవ్వండి, దేవుడిని అడగొద్దన్నాను. దేవుడు మీరు అడగకముందే మీకు అవసరమైనవన్నీ నాకు తెలుసని రాయించాడు కదా, మరి నువ్వు ఎప్పుడు అడగాలి? నువ్వు అడగనవసరం లేదు, ఆయనకి ఇష్టమైన నువ్వు చేస్తే నీకు అవసరమైన. ఇదిగో మన ఇష్టం చెప్పాం, మాకు ఛానల్ కావాలన్నాం. అది ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఇస్తాడనే నమ్మకం నీకుంటే. అదృశ్యమైన ఉన్న ఊరటకు రుజువు అంటున్నాడు. ఇన్ని చెప్పిన దేవుడు ఎందుకు చేయడు? నా తరంలో చేయకపోయినా మీ తరంలో నేను చేస్తాడు. ఎవరో ఒక మహావీరుడు రాబోతున్నాడు, వస్తాడు, చేస్తాడు. ఎందుకంటే లోకమంతటికి సువార్త ప్రకటింపబడునని కన్ఫర్మ్ చేశాడు ఆయన. అది ఒకటి చెప్పేశాడు ఆయన. సర్వలోకానికి సువార్త ప్రకటింపబడును అన్నాడా, బడుతుంది అన్నాడా? 12:24 మత్తయి సువార్త 12వ వచనం చూడండి ఒకసారి. మొదటి శతాబ్దంలో అన్నాడు యేసుప్రభు ఈ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. 14వ వచనం. ఏనైనా 14వ వచనం. సారీ, చదువు నాయనా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై. సకల జనులకు, అమెరికా, రష్యా, జపానా, ఏమన్నా ఎన్ని సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అంటే ప్రకటింపబడుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు మనకు దేవుడు. వండర్ఫుల్. అది ఎవరి తరంలో వస్తుంది అనేది వెయిటింగ్ అనమాట. మన ముందర తరాల్లో పత్రిక రాస్తూ యేసు త్వరగా రమ్మని ప్రకటన గ్రంథాన్ని ముగించి యోహాను గారు రాశారు. యేసు త్వరగా రమ్మని ప్రకటన గ్రంథం చివరి పుస్తకం 66. యేసు త్వరగా రమ్ము. ఏమండి, మారనాథ అని విన్నారా మాట? మారనాథ అంటే యేసు త్వరగా రమ్మని అర్థం. మారనాథ అంటే యేసు త్వరగా రమ్ము. ఈ మాట రాసింది యోహాను గారు. ప్రకటన గ్రంథం రాస్తూ చివరిలో మారనాథ, యేసు త్వరగా రమ్ము. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వీళ్ళు పుస్తకాలు రాస్తూ త్వరగా రండి అని రాశారు. కనుక ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో మనం అన్నీ ఒక ఫ్రేమ్లోకి తెచ్చి చూస్తుంటే ఒక దగ్గర ఈ మాట అనేసాడు ఆయన, ప్రకటింపబడును. మరి సకల జనులకు ఎలా ప్రకటింపబడుతుంది? ఇది ఒక్కటే మార్గం. ఈజ్ ద నెట్ ఆర్ ఛానల్, టీవీ ఛానల్. CNN ప్రపంచం అంతా వస్తుంది. BBC ప్రపంచం, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, BBC అంటారు దాన్ని. అది ఇంగ్లాండ్ న్యూస్ ఛానల్. CNN కేబుల్ న్యూస్ నెట్వర్క్. అమెరికాది లేదు. మనకు తెలుగు ఛానల్ రాకపోవచ్చు, మన ఇండియా ఛానల్ రాకపోవచ్చు, కానీ అగ్రరాజ్యాల ఛానల్ ప్రపంచం అంతా వస్తున్నప్పుడు మనకంటూ దేవుడు తన ఒక్కొక్క ఛానల్ను ప్రారంభించడా, ప్రపంచం అంతటికి చెప్పడా? ఎందుకు చెప్పాలి? అవసరం ఏమైనా ఉందా అని అడిగితే దాని కిందనే సమాధానం చెప్పాడు. ఎందుకు ప్రపంచం అంతా ప్రకటింపబడాలంటే అటు తరువాత అంతము వచ్చును. చెప్తాను, తర్వాత తుడిచేస్తానన్నాడు అంతే. దేవుని పిల్లలారా, అబ్రహామును దీవించాడు. మనం ఎందుకు అప్లై చేసుకోకూడదాన్ని? విశ్వాసులకు మన తండ్రిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పిల్లలు మనమంతా మనల్ని జ్ఞాపకం చేసుకోడా? ఏనన్నా? సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగా కని చెప్పను, అన్నిటిలో అతనికి దశమాంశం ఇచ్చెను. హెబ్రీ పత్రిక 7:4 మళ్ళీ చూద్దాం దశమాంశాల గురించి. చివరికి క్రొత్త నిబంధన వచ్చేసరికి హెబ్రీ పత్రిక రాయడం మొదలుపెట్టాడు ఈయన. హెబ్రీ పత్రికలో మళ్ళా ఆ సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు ఎత్తుకున్నాడు. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ ఇతడు ఎంతటి గనుడో చూడుడి. ఇతడు మెల్కీసెదెకు ఎంతటి గనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో
అతడు కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువులను 10వ వంతు ఇచ్చి. చూడండి, కొల్లగొట్టడా? ఇప్పుడు మనం కూడా కొల్లగొట్టాలి. ఎలా కొల్లగొడతాం అనుకున్నారు? పాపాత్ములు సంపాదించిన దాన్ని ఎవరికిస్తానన్నాడు? ఆ రెఫరెన్స్ ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి ఆయన. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 2వ అధ్యాయము 26. ఏమంటే ఇది నేను 15 ఏళ్ల క్రితం చూశానండి. అంటే వీళ్ళు కొల్లగొట్టిన సొమ్ము వస్తుంది అనమాట నా దగ్గరికి అనుకున్నాను. అదేనండి ఛానల్కి వచ్చే సొమ్ము అదే. కొవ్వుపోయి మదించిపోయిన వాళ్ళు కొల్లగొట్టిన సొమ్ము ఉండదు పేద ప్రజల దగ్గర. బ్లాక్ మనీ. ఆ మనీ ఏంటండి? బ్లాక్, నల్లధనం, నల్లగుర్రం, తాసు. ప్రకటన గ్రంథం గుర్తొస్తుంది కదా మీకు అన్నిని. చదవండి. సొలొమోను గారు ఏటండి ఆ మాట? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి, మంచివానిగా ఉన్నవానికి దేవుడు తండ్రైన దేవుడు జ్ఞానమును తెలివితేటలు ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై, దైవ దృష్టుడైన ఇతనికి ఇవ్వటానికి ప్రయాసపడి పోగు చేయు. దేవుడికి ఏం పని లేదు. ప్రయాసపడి పోగు చేసే పొరంబోకులు ఉన్నారు. నల్లధనాన్ని సంపాదించి కోటీశ్వరులుగా గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకుండా ఎగేసేసి వాళ్ళు ఉన్నారు. దేవుడు సృష్టిని తవ్వుకొని అమ్మేసుకుని గనులు అమ్ముకునే తాకట్టు పెట్టే దరిద్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏమంటున్నాడండి? ప్రయాసపడి దృష్టికి ఇష్టడగు వానికి ఇష్టడు కాదురా, ఇష్టడు గురించి చెప్పరా. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై, ఇష్టడగు వానికి ఇవ్వటానికి ప్రయాసపడి పోగు చేసుకొనిన పనిని ఆయన పాపాత్ములకు నియమించాడు. ఒరే మీరు సంపాదించి పీడి సుందరకు ఇవ్వండిరా అని. ఎవరా? మనీ అనేది మనిషి చేసాడండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మనిషి అంటున్నాడండి. దానికి వాయిస్ ఇచ్చినోడు ఈడే, దాన్ని చేసినోడు ఈడే. కరెన్సీ నోట్ ఎవరు చేశారు? గాలిలో ఈడే చేసుకున్నాడు. చేసుకున్నవాడు చేసుకున్న దానికి దండం పెట్టుకోవచ్చా? అండ్ అన్నం వండుకున్న తర్వాత అన్నానికి దండం పెడతావా? పొయ్యికి దండం పెడతావా? గిన్నెకి దండం పెడతావా? నువ్వు చేసుకున్నావు దాన్ని. అది నీకు దండం పెట్టాలి, నీకు ఉపయోగపడాలి, నీకు బలి అయిపోవాలి. మరి కరెన్సీని నువ్వు చేసుకున్నావు, తర్వాత కరెన్సీకి దాన్ని మొక్కుతున్నావు. నువ్వు మళ్ళీ ఏమని చెప్తున్నావు స్లోగను? మనీ మేక్స్ మెనీ థింగ్స్. అమ్మ నా కొడుక నీకు ఇలాగుందా? మనీ మేక్స్ మెనీ థింగ్సా? నువ్వు బాగా సంపాదించరా అన్నాడు. వీడు సంపాదిస్తాడు. అది తెచ్చి ఎవడికి ఇస్తాడు? దీనిని బలేసేవాడికి ఇవ్వాలి, మళ్ళీ దీన్ని పోగు చేసేవాడికి ఇస్తాడు, మళ్ళీ పోగొట్టేసుకుంటాడు. అందుకే ఒక ప్రాజెక్ట్ తయారు చేశాడు ఆయన. నువ్వు బాగా సంపాదించరా, నేను మంచోడికి నా కొడుకు ఇచ్చేస్తానన్నాడు. చదవండి ఇప్పుడు ఎంత బాగుంటుంది అది. దైవ దృష్టికి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం అందరూ తీసి చూడండి. దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, తెలివినిస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు. ఈ డబ్బుతో రావు గనక ఆయన ఇస్తున్నాడు. ఈ 3 డబ్బుతో రావు. వస్తాయండి? తెలివి డబ్బుతో వస్తుందా? ఆనందం డబ్బుతో వస్తుందా? ఆలోచన డబ్బుతో వస్తుందా? దేవుడిస్తాడు ఇవి. నెక్స్ట్ డబ్బు పని అడుగుపెట్టాడు, డబ్బు సంపాదించి ఇచ్చే పని అడుగుపెట్టాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడైన వానికి 3 వరాలు ఇచ్చిన ఆయనకి 4వ వరం కూడా ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఆ 4వ వరం ఏంటంటే దైవ దృష్టికి ఇష్టడైన వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేసుకుని రాత్రనక పగలనక సరిగా నిద్ర పట్టక దొంగల భయంతో బ్యాంక్ అకౌంట్స్ తో గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లో కంగారు పడిపోతున్న గర్భదరిద్రులు పోగు చేసిన సొమ్ము
ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఒరే దరిద్రులారా, అదంతా తీసుకొచ్చి నా పిల్లడికి ఇవ్వండి రా అన్నాడు. మరి అలాగే రావాలి మనకి, అంతే కదండి. మరి ఎవడ పెడతాడో ఎవడ తెస్తాడో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదండి. మనం ఏంటో ఇప్పుడు 1,00,000, 2,00,000, 10 లక్షలు అంటే పోగు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాయి పెద్ద అవన్నీ హ్యాపీ. కానీ కోట్ల మీద రావాలంటే మనం అంతా కూడా మాసిపోయిన కోట్లు కూడా లేని వాళ్ళం. కోట్ల మీద డబ్బు రావాలంటే ప్రభుత్వం పట్టుకుంటుంది. ఇలా లెక్కల్లో రావాలి. ఇప్పుడు అది లెక్కల్లో రావాలి, ప్రభుత్వపు లెక్కల్లో నుంచి నీకు డబ్బు రావాలి. దేవుడు మాట జరుగుతుందండి, దేవుడు మాట జరగకపోదు, జరుగుతుంది. ఆ జరిగిన రోజునే డిసెంబర్ 21ని మీరు అందరూ ఆనందించారని నాకు తెలుసు. అమ్మయ్య, ప్రపంచ ప్రళయం రాలేదని మా డాడీ చెప్పింది రైట్ అని. ఈరోజు కూడా వస్తుంది, మీరు చూసి ఆనందిస్తారు, అనుభవిస్తారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే అబ్రహాము కుమారుడే దావీదు, ఆ దావీదు కుమారుడే సొలొమోను. ఆ సొలొమోను రాసిన మహాజ్ఞానపు మాటలే అవన్నీ. కనుక అబ్రహాము హిస్టరీలోనికి వెళ్ళేసరికి ప్రపంచ మీడియాలోని అంతర్గత రహస్యాలని బయటపడిపోతున్నాయి. మనకి నిజంగా ఈ డబ్బు సంగతి వదిలేయండి, కానీ ముందు 3 వారాలు ఎంత బాగున్నాయండి. ముందు 3 వారాలు ఏమిస్తాను? నెంబర్ 1 ఏంటట? జ్ఞానం. నెంబర్ 2 తెలివి. నెంబర్ 3 ఆనందము. రాజ్యాంగాన్ని తప్పుబట్టానని దేశద్రోహ నేరం వేశారండి నా మీద. అప్పుడు నేనేం ప్రశ్న వేశానో తెలుసా? స్వాతంత్ర్యాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ, ఆయన కోరికేంటో తెలుసా? మొదటిది, ఆడది అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళిపోవాలి. 2, మద్యపానాన్ని నిషేధించాలి. ఆకాశం అంత ఎత్తులో ఆయన్ని చూసి, నీ కరెన్సీ కాగితం మీద తాత బొమ్మ వేసావు, మహాత్ముడు బొమ్మ, కానీ దాన్ని బ్రాందీ షాపుకి ఇచ్చిన వాడు దేశద్రోహ, ఆ బ్రాందీ షాపుకి లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం దేశద్రోహం నేరం చేయలేదా? దీన్ని ఏమంటో తెలుసా? జ్ఞానము, తెలివి. ఇలా ఉండిపోతారు కదండి. ఈడేట్రా బాబు మమ్మల్ని కిలికేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అమ్మారు తెలుసండి, చరిత్ర మీకు తెలుసో తెలీదో? పోలీస్ స్టేషన్లో సారా అమ్మారు. తాగినోడిని పట్టుకునే వాళ్ళు వీళ్ళే, తాగమని చెప్తున్నది వీళ్ళే. పోలీసులు పోలీస్ స్టేషన్లో సారా అమ్మారండి. ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రసాదు. అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే దుకాణం. ప్రసాద్ అనే పేరున్నోళ్ళందరి ప్రభుత్వ సారాయి దుకాణం గుర్తొస్తుంది. ఎవడో సినిమా యాక్టర్ ఆశనటుడు వాడు చెప్తుంటాడు, ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రభుత్వ సారాయి దుకాణం. సారాయి మిన వాళ్ళు ఎవరండి సారాయి మిన వాళ్ళు? పోలీసులు, పోలీస్ స్టేషన్లు. ఏంటి మందు నువ్వే అమ్ముతావు, పట్టుకుంటే నువ్వు లోపల వేస్తావు. మళ్ళీ నువ్వమ్మావు కదా, ఆడుకొనుకొని తాగుతుంటే లోపలికి వచ్చి అంటావా? ఇది దేశద్రోహం నేరం కదా. పిడి సుందరరావు దేశద్రోహం చేశాడా? ఏం ద్రోహం చేశాడయ్యా నీకు? పిచ్చి పట్టించేస్తానండి ఒక్కొక్కడికి, పిచ్చి పట్టిస్తాను. దేవుడు మనకు అది ఇచ్చాడు. జ్ఞానము, తెలివి, ఆనందం. బాబో నన్ను బంధించేస్తారు బాబో అని ఉడిగిపోవడం లేదు. మనం వెరీ హ్యాపీ మనం హ్యాపీ. వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ అందరం కలుసుకుందాం. రేపు మంగళవారం 20 మంది మగపిల్లలు 2 అయినా పనిచేయటానికి, ఆడవాళ్ళతో పాటు. గుడ్ నైట్ టు ఆల్. 30వ తారీఖున ఏఐటీసీ సమావేశం షాదీఖానా వెనకాతల విశాఖపట్నంలో ఇస్లాం వాళ్ళ దగ్గర. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం ఉదయం 9